మాంసాహారులకు కోడి మాంసం ప్రాణం. చికెన్ ఫ్రై, బిర్యానీ, సూప్ ఇలా రకరకాల వంటకాలు తయారు చేసి ఆస్వాదిస్తారు. కానీ మార్కెట్లో తక్కువ ధరలకు లభించే ఫామ్ చికెన్ మంచిదా, లేక గ్రామాల్లో సహజంగా పెరిగే నాటుకోడి మంచిదా? ఈ రెండింటిలో దేనిలో ఎక్కువ పోషకాలున్నాయి? ఈ ప్రశ్నకు వైద్యులు, పోషకాహార నిపుణులు ఏం చెబుతున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. నిజం తెలిసి నిర్ఘాంతపోతారు. చాలా మందికి చికెన్ పేరు వినగానే నోట్లో నీళ్లూరిపోయేంత ఇష్టం ఉంటుంది. కానీ మనం తినే కోడి మాంసం మన శరీరానికి బలాన్నిస్తుందా లేదా వ్యాధులను తెస్తుందా అనేది ముందు మనం అర్థం చేసుకోవాలి. తినే ముందు కంట్రీ చికెన్, బాయిలర్ మధ్య ఏది ఎక్కువ శక్తివంతమైనదో తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే బాయిలర్ చికెన్ తక్కువ ధరకు లభిస్తుందని చాలా మంది కొంటారు. కానీ వాటి పెంపకం వెనుక ఉన్న చేదు నిజం ఏమిటి అంటే అది మన ఆరోగ్యానికి హానికరం. బాయిలర్ కోళ్లు త్వరగా పెరగడానికి హార్మోన్లు, యాంటీబయాటిక్స్ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. వాటిని అతిగా తినడం వల్ల అధిక కొలెస్ట్రాల్, తక్కువ రోగనిరోధక శక్తి, హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా వాటిలో పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇక దేశీ చికెన్ ను పరిశీలిస్తే అది పోషకాల గని. ప్రకృతి ఒడిలో పెరిగి సహజ ఆహారాన్ని తినే ఫ్రీ రేంజ్ చికెన్ ఆరోగ్యానికి చాలా మంచిది. 100 గ్రాముల బాయిలర్ చికెన్ లో 150 క్యాలరీలు ఉండగా ఫ్రీ రేంజ్ చికెన్ లో 120 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. ఇందులో చాలా తక్కువ కొవ్వు పదార్థం ఉంటుంది. ఇందులోని ఒమేగా 3, ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. ఫ్రీ రేంజ్ చికెన్ లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రక్తహీనతను నివారించడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. నాటుకోడిలో ముఖ్యమైన పోషకాలు. నాటుకోడి మన శరీరానికి అవసరమైన ఖనిజాలతో సమృద్ధిగా ఉంటుంది. ప్రోటీన్ కండరాలను నిర్మించడంలో సహాయపడుతుంది. విటమిన్లు డి, ఈ, బి కాంప్లెక్స్ ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. జింక్, సెలీనియం, ఇనుము రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మేక మాంసం కంటే కోడి మాంసంలో కొవ్వు తక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలి అనుకునే వారికి నాటుకోడి ఒక అద్భుతమైన ఎంపిక. ధర కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందించే నాటుకోడిని ఎంచుకోవడం మంచిది.